వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా సువర్ణ మీడియా తరపున ప్రత్యేకంగా ఎలక్షన్కి సంబంధించి ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గానికి మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మండలాలకు కూడా మనం వెళ్దాం. అక్కడ ప్రజల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒకరి అభిప్రాయంతో ఏ నిర్ణయం జరగదు కదా. ఒకరి అభిప్రాయంతోనే ఏ నిర్ణయం జరగదు కదా. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు సీఎం కాదు, ఎవరు సీఎం అని ఉన్ని పైన ఎవరు ఉండేదే, పైన ఎవరు ఉండేదే, ఎవరు సీఎం అయినా కూడా సరే. నిన్న కూడా ఎలక్షన్ పెట్టారు, ఇదే మీటింగ్ పెట్టారు ఎక్కడ సెటిఆర్ మండపంలో. ముందు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఎవరు, ఆలమూల్యం. ఇప్పుడు దేనికి టీడీపీకి మారినాడు? దాని విషయం చెప్పండి. మీరే చెప్పాలి. ప్రజలు మీ అభిప్రాయం కాబట్టి మీరే చెప్పాలి. కాదు, ప్రజలు అభిమానం కాదు, ఏమి అది విషయం. నిన్న కూడా మీటింగ్ పెట్టారు, దాని గురించి ఇది కాదు. మీటింగ్ పెట్టేది ఇది కాదు. దేని వల్ల అనేసి అడిగినారా ప్రజలు? నిన్న అన్ని మంది వచ్చినారు ఇక్కడ సత్యవేడు సెటిఆర్ మండపంలో. అది మీరేం అడగాలనుకుంటున్నారు సార్? నేను అడగాలంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు నేనేం చేసేది ఒక విషయం. అయితే మొత్తానికి మీ అభిప్రాయం ఏమంటారు? కాదు, ఎట్ట మారుతాడు ఒక విషయం అది. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీలో నుంచి నా క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదన్న. మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మీరు ఏదన్నా చెప్పాలంటే స్ట్రైట్గా చెప్పండి, మేము మీ ద్వారా అందిస్తాం. మాత్రం ఏమి నన్ను ఇది చేసే కాదు, ఒక అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని కదండి, ఒక సంవత్సరం నువ్వు ఉండాలా, ఒక సంవత్సరం నేను ఉండాలా. ఒకే సంవత్సరం ఒకే ఓడే ఉంటే గౌరవం ఉండదు. చేయడు ఏ పని. వీడిని చూసి వాడు భయపెట్టు, వాడిని చూసి భయపెడతాడు. ఏమరా నేను చెప్తాడు అనుకోపాక నాయన నువ్వు. మీ అభిప్రాయం కదా. నా అభిప్రాయం కాదు. ఒక సంవత్సరం 5 సంవత్సరాలు నువ్వు వచ్చి 5 సంవత్సరాలు నేను వచ్చానంటే బాగుంటుంది. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయని వాళ్ళు, నా ఇష్ట ప్రకారం నేను చేయని వాళ్ళు. ఒకడే కన్నా ఇష్టం వాడు ఇష్ట ప్రకారం చేస్తాడు. నేను చెప్తాను స్వామి, నువ్వు కోపం చేసుకోబాకు. నీకు పశాడు, నీకు విషయం ఏరా ఇవి తీవ్ర పెట్టి నాకు ఇచ్చకూడదు కూడా మరికి మాట్లాడతా. నువ్వు ఎదురు చెప్ప కొంచెం చెప్తాను, నీకు చెప్తాను స్వామి నేను. మంచిదేలే, అంతే కదా. అయితే అది నీకు భయం ఉంటుంది. ఏరా వాడు వచ్చేసినట్టు మళ్ళీ ఏం చేస్తాడు, కరెక్ట్గా ఉండాలిరా నీకు ఉంటుంది. నేను నాకు ఏవరా మనిషి తెలుగు కాంగ్రెస్ ఓడిపోయి మనం చేయకుండా ఉంటే నాకు ఉంటుంది. అది పరిస్థితి ఉండేది ప్రజల్లో. అది ఎట్టా లేకుండా ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది తెలియలే. ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు నచ్చుతారు వాడు కూడా నువ్వు చెప్తే చెప్తా. అట్ట కాదు నా, నువ్వు చెప్పోటేరు, నేను చెప్పోటేరు. ఓటు కోసం కాదు, ఓటు ఎట్ట మనం చెప్పుతాం. కానీ అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? అంతే. ఆయనకి చంద్రబాబు కాల, నాకు జగన్మోహన్ రెడ్డి కాల. ఎంత చెప్పానా? అదే చెప్తే సరే కాదు నా, ఆమె చంద్రబాబు కాల, నాకు జగన్మోహన్ రెడ్డి చెప్పానా? చంద్రబాబు ఎవరికైతే బాగుంటుంది ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. ఎందుకని? బాగుంటుంది. ఏమంటే ఎందుకని చెప్పను, బాగుంటారు చంద్రబాబు నాయుడు. అంతే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చినా మనకి చేసి ఉద్ధరించేది ఏం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే. అయితే కాకపోతే ఎవరైనా ఒకరైనా ఏ ఒపీనియన్ అంతా ఏం లేదు. ఎవరు వచ్చినా మనకి చేసి, జగన్ వచ్చినా చేసేదిలే, చంద్రబాబు నాయుడు వచ్చినా చేసేదిలే, జనసేన వచ్చినా చేసేదిలే. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే.